దరిద్రం. తెల్లారంగానే లేచి ఇంటి ముంగట ముగ్గెత్తాను. తెల్లారంగానే పిల్ల ముఖం చూసిన ఇవాళ పెండ ఎక్కడ దొరుకుతుంది. పుట్టంగానే తల్లిని చంపుకున్నది. ఇక రోజు మమ్మల్ని చంపుతాడు. ఇవాళ మా ఇంటి ముంగట అలుకు చల్లకున్నా ఏం కాదు. సీత, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావురా? నాన్న, నా ముఖం చూస్తే దరిద్రమా నాన్న? చచ్చా, ఎవరన్నారు తల్లి? నీ మొహం చూడాలంటే అదృష్టం ఉండాలి తెలుసా? మరి అదేంది నాన్న? మన పక్కింటి నీలమ్మని చూసి దరిద్రం పుట్టగానే తల్లిని పోగొట్టుకుంది, నీ ముఖం చూస్తే వెళ్ళే పని కూడా కాదన్నది. అట్లనా? ఉండు, ఆమె సంగతి చెప్తా. నీలవా, ఓ నీలవా! ఏంది కొడుకా పిలుస్తున్నావు? మా సీతను ఏమన్నావు? నేనేమన్నా బిడ్డ? ఏమనలేదు. దాని ముఖం చూస్తే దరిద్రం పుట్టగానే తల్లిని దూరం చేసుకున్నదంటావా? అయ్యో, నేనెందుకన్నా బిడ్డ? చాలా ఆపు. చిన్న పిల్లలు దేవునితో సమానం. ఒక్కసారి మా ఇంటి ముంగట చూసినావా ఎంత చక్కగా ఉన్నది? నీ ఇంటి ముందు చూడు ఎంత దుమ్మున్నదో. ఇప్పుడు చెప్పు, దరిద్రం ఎవరింటి ముంగట ఉన్నది? ఇంట్లో వండుకున్న నీ మనవన చేయమను చేస్తాను ఈ పనంతా. ఒక ఇల్లు అందంగా అలంకరించబడి ఉన్నదంటే నువ్వన్న లక్ష్మీదేవి, అదే ఆడపిల్ల ఇంట్లో ఉన్నదన్నట్టు. ఇంకోసారి సీత జోలికి వచ్చినా ఏమన్నా మాట అన్నా మంచిగా చెప్తానా? అమ్మ సీత, నేను నీలవన్ బాగా తిట్టిన, ఇక నీ జోలికి రాదు, సరేనా? ఊకో తల్లి, నువ్వు ఏడిస్తే నీ కంటి సుక్కలు నేల మీద పడి నేల తల్లి కూడా ఎడుతుంది చూడు. అమ్మ సీత, కడుపులో బాగా గావరైతుంది. ఒక్క బుక్క ఛాయ్ తాగిననుకో కడుపు చల్లబడుతుంది. నాకు ఛాయ్ పెట్టా? సరే నాన్న. అమ్మ సీత, నన్ను క్షమించుతుంది. నీకు సీత అని పేరు పెట్టినందుకే కావచ్చు నీకు నీ కష్టాలు. అన్నా, తెచ్చి అరమందు తీసుకురారి. వారం రోజుల సంధి, పిట్ట లేక మందు లేక
ఈ పుంజు ఎంత అల్లాడిపోతుందో మీకు ఎరిగినారా? ఇంకా ముందుగా లేపితే ఇక శంకరాన్ని ఇంటికాడ నాటుకోళ్ళు ఉన్నాయి, కారం పెట్టి తీసుకొని వస్తుంది కదా అన్న, మందులకు మంచిగా ఉంటుండే. నేను పెట్టాలన్నది కోళ్ళని కాదురా, అమ్మాయిని. పిచ్చలేస్తుందిరా, ఒక్కటి కూడా దొరుకుతలేదు. ఇప్పుడు ఇటువైపు ఏమైనా రావాలి, రేపు చేస్తానే కసి తెచ్చుకుంటా. అన్నా అట్లయితే పాపం కదా అదే పాపమా నాక? ఓ పాపానికి భయం ముట్టిస్తారా నేను? మంద అయిపోయింది, నువ్వై మంది తీసుకురాబో. చాల్తీ అన్న, ఇప్పటికి ఎక్కువైంది. ఎక్కువైందా? ఎవరు రాయడు? మగాన్ని మత్తులోకి దించేది రెండే రెండు, ఒకటి మగువ, రెండు మందు. మగువ దొరికేంత వరకు మత్తులో ఉండాలి. నువ్వై మంది తీసుకురా బాబాయ్. సరే అన్నా. బిడ్డతో మాట్లాడి బాగా రోజులే, ఎప్పుడు వస్తుంది? ఒకసారి ఫోన్ అన్న కదా. హలో బాపు, మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వు ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా బాపు, నువ్వెట్లు ఉన్నావు? ఏం పని ఉంటుంది బిడ్డ, అదే పొలం కాడికి పోవుడు వచ్చుడు, యాళ్ళకింత తినుడు. అవును కానీ నిన్ను చూడాలనిపిస్తుంది బిడ్డ, ఒక్కసారి వచ్చిపోరాదు? వస్తున్నా బాపు, రేపు రాఖీ పండుగ ఉంది కదా, ఇవాళనే బయలుదేరుతా బాపు. అయ్యో, రేపు రాఖీ పండుగనా? పండుగలు మర్చిపోయి బాగా రోజులైతుంది. నువ్వు వచ్చినాడే నాకు పండుగ. కొంచెం యాళ్ళ పొద్దుగాల రా బిడ్డ, అసలే ఊరి మీద గాలి వెదవలు ఎక్కువైపోయినరు. ఏం కాదు బాపు, నేను తొందరనే వస్తా, ఏం దిగులు పడకు, సరేనా? సరే బిడ్డ. ఈ గాలి వెదవ ఇంకా అత్తడేంద్రా, మనకి ఫోన్ చేయి. ఇంకా ఎంతసేపు రా అన్న, కోపానికి వస్తాడు. అన్న వస్తున్నా, దగ్గరకు వచ్చిన. అన్న దగ్గర వచ్చినట. అయ్యో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేటట్టుంది కదా, సరేలే ఇంటికి పోయినాక పెట్టుకుందాం. గాగిలపురం పోవాలి. లోపల దాకా పోను, పక్కూరు రామచంద్రపురం పోతా, ఆ నుంచి నడిచిపోవచ్చు. సరే పద. దా కూర్చో.
పెట్టన్నా ఇటువైపు వస్తుంది వలేసి పట్టుకోమంటావా? మందంతా అయిపోయినాక ఇట్టతోనే పనిరా. నేను అంటుంది కోడి పెట్ట కాదు, నీకు కావలసిన పెట్ట. మంచిగా కుత కుతలాడుతుంది పెట్ట. ఏయ్ ఎక్కడ్రా? అక్కడన్నా నడుచుకుంటూ వస్తుంది. ఏయ్ ఇట్టను పట్టుకోవాలంటే వలేయాలి. అడపాదడప పట్టుకుంటే తరువాత మనకు ముప్పై అవుతుంది. నేను చెప్పినట్టు చేయండి. ముందుగా మీ ఇద్దరు అమ్మాయి వెంటబడ్డట్టు చేయండి. నేను వెనకాల వచ్చి మంచి వాళ్ళని నటించి నా బండి ఎక్కించి తీసుకెళ్తా, సరేనా? హలో సీత, ఎక్కడ దాకా వచ్చినావు బిడ్డ? ఆటో పక్కూరు వరకే వచ్చింది బాపు. అక్కడి నుంచి నడిచి వస్తున్నా. ఎవరు లేరు బాపు, చాలా భయం అవుతుంది. సరే బిడ్డ, నేను సైకిల్ తీసుకొని ఎదురుగా వస్తా, నువ్వు అట్లనే రా, ఏం భయపడకు. సరే బాపు. అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఛ! పిల్ల ఒక్కదానివే వెళ్తున్నావు, తోడు రమ్మంటావా? ఏమంటారు వాళ్ళు? చాలా చెండలంగా మాట్లాడుతురు వీళ్ళు. రేయ్, అమ్మాయి కనబడితే అంతేనారా? కక్కుర్తి నా కొడుకల్లారా, సొల్లు కాస్తారేంట్రా? వెళ్ళండి. అవును, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను పక్కూరికి వెళ్ళాలి. సరే, నా బండి మీద రండి, నేను దింపేస్తా. పర్లేదు, నేను నడుచుకుంటూ వెళ్తా. నడుచుకుంటే ఎంత దూరం పోతావు? బండి మీద దింపేస్తాను కదా, రండి. సరే.
ఇది నా ఊరు, నా సామ్రాజ్యం. నిన్నెవరూ కాపాడలేరు. నడువే. ఏయ్! రేయ్! దాన్ని పట్టుకోండి రా. అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎక్కడ సీత కనిపించలేదు, ఎటువైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంది? అహో, మళ్ళా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంది? ఏమైంది నా బిడ్డకు? అమ్మా సీత, అమ్మా సీత, ఎక్కడున్నావమ్మా? నీకు నువ్వుగా లొంగిపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ బలవంత పెడితే మాత్రం భయంకరంగా ఉంటుంది. వద్దు ప్లీజ్, నా కోసం మా నాన్న ఎదురు చూస్తుండు కావచ్చు. ప్లీజ్ వదిలే, నేను వెళ్ళాలి. సీత, సిగరెట్ ఇరా. సిగరెట్ లేకుంటే ఒక్క నిమిషం తట్టుకోలేకపోతున్నా.
ఏమైంది సీత గట్లా దిగాలుగున్నావు? ఇంత టైం అయింది, బడికి పోవా? నేను పోను నాన్న, బడికి పోయి తవ్వాలన్న ఒకటి ఏడిపిస్తాను. గట్లనా? ఎవడమ్మా వాడు? ఎవడో నాన్న, నాకేం తెలుసు. రోజు నన్ను ఏడిపిస్తాను. నా చేయి పట్టుకొని నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అంటున్నాడు. లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియదు అంటాను. ఇంకేమేమో అంటున్నానా. నువ్వే నన్ను బడి దగ్గర దింపొస్తా అంటేనే పోతా, లేకపోతే నేను బడికే పోను. నేను దింపను. మళ్ళీ ఎట్లా బాబు, వాడు మళ్ళీ వస్తాడు. నీకు విషయం చెప్పన్నా, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ చేస్తే ఆడపిల్ల అని తెలిసింది. అందరు నన్ను ఆడపిల్ల ఎందుకు తీసిపారే అన్నారు, కానీ నాకు ఆడపిల్లనే కావాలని పట్టుబట్టినా. నేను నిన్ను ఆడపిల్లలా కాదు, ఆడ పులిలా పెంచాలనుకున్నా. నువ్వు భయంతో కాదు, భయపెడుతూ బతకాలి. ఆడపిల్ల వద్దు అన్న వాళ్ళే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనేలా నువ్వు తయారు కావాలి. నేను అట్లా కావాలంటే ఏం చేయాలి నాన్న? నిన్ను నువ్వు రక్షించుకునేటట్టు చేసుకోవాలి, దానికి కసరత్తు చేయాలి. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి నాన్న? నాకు తెలిసిన ఒకతను ఉన్నాడు, అతని చేత్తో ఎంతో మంది ఆడపిల్లలను ఆడపురులుగా మార్చాడు. అతని దగ్గరికి నేను నిన్ను పంపిస్తా. నా కూతురు అందరిలాంటిది కాదు, కాకూడదు. నిన్ను ఒకరు రక్షించడం కాదు, ఆపద వచ్చినప్పుడు నిన్ను నువ్వే రక్షించుకోవాలి. అట్లా రక్షించుకోవాలంటే అన్ని విద్యలు వచ్చి ఉండాలి. అయినా మిమ్మల్ని ఎందుకు రక్షించాలి? అందరి లెక్కనే మీకు 2 చేతులు 2 కాళ్ళు, అందరిలాగే కోపం, ఇవన్నీ అందరిలాగే ఉన్నప్పుడు రక్షించుకునే శక్తి కూడా ఉండాలి కదా. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి నాన్న? అతని పేరు భాస్కర్. నీలాంటి ఎందరో ఆడకూతుర్లను ఆపద నుంచి కాపాడేవాడు. నీలాంటి ఎందరో ఆడకూతుర్లకు ఆత్మరక్షణ విద్య నేర్పిస్తున్నాడు. అవసరమైతే తన ప్రాణాలను అడ్డువేసైనా ఆడపిల్లలను రక్షిస్తాడు. నిన్ను అతని దగ్గరకు పంపిస్తా. నువ్వు అతని దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని ఆడదంటే అబల కాదు, సబల అని నిరూపించాలి. నువ్వు సీతలా కాదు, చిరుతప్పులిలా కావాలి. నిన్ను ఏడిపించిన వాళ్లకు నువ్వే బుద్ధి చెప్పాలి. ఆడపిల్ల అని వేలెత్తి చూపే వాళ్లకు అదే వేలు ముక్కు మీద వేసుకునేలా చేయాలి. హలో ఉదయన్న, మంచిగున్నావా? మంచిగున్నా తమ్మి, నువ్వు మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా అన్న. మీలాంటి పెద్దల ఆశీర్వాదం, ఆ ఆడకూతుల ఆశీర్వాదం ఉన్నంత వరకు నేను ఎప్పుడు క్షేమమే. చెప్పన్నా, నాతో ఏదన్నా పైన? నాకు బిడ్డున్న తమ్మి, నువ్వు ఏం చేస్తావో ఏమో, నాకు మాత్రం నా కూతురు మరో ఝాన్సీ రాణిలా తిరిగి రావాలి. అయ్యో అన్న, మీరు పంపించండి, నేను చూసుకుంటా. నా పనే అది కదా. ఆ రోజు మీరు సహాయం చేయబట్టే కదా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా. చాలు తమ్మి, ఈరోజే నా బిడ్డను పంపిస్తా. సరే అన్న. అన్నా తప్పైందన్నా, నన్ను క్షమించన్నా, అనుకోకుండా జరిగిందన్నా. ఇంకో తప్పు చెయ్యన్నా, దండం పెడతానా, ప్లీజ్ అన్నా, నన్ను ఇచ్చిపెట్టన్నా. క్షమాపణ నిన్న? అయినా నీలాంటి గలీజ్ నా కొడుకుల్ని క్షమించే దుకాణమైనా పెట్టుకున్నానారా? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. కానీ ఎట్లరా పసి పాపరా, ఎంత నరకం అనుభవించుంటుందిరా. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని ఆశతో వస్తే ఆ పసి ప్రాణాన్ని చాక్లెట్ కవర్ నలిపినట్టు నలిపేసావు కదరా. ప్రతి ఇంటికి వెన్నెలలా ఒక ఆడపిల్ల ఉండాలంటారు, కానీ మీలాంటి కామాంధులు మృగాలు
వెన్నెలకు పట్టిన గ్రహణంలా మింగేస్తున్నారు కదరా. ఆ ఇంటిని చీకటి కోరల్లోకి నెట్టేస్తున్నారు కదరా. తల్లిదండ్రులకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిసి పురిట్లోనే చంపేస్తున్నారంటే ఆడపిల్లల పైన చులకన భావం అనుకున్నారా? కానీ మీలాంటి మృగాల చేతిలో పడితే రేపు నా కూతురుని కూడా ఏ పరిస్థితుల్లో చూడాలనిపిస్తుందన్న భయం అని ఇప్పుడే తెలుసుకున్నారా? అన్నా క్షమించన్నా, పిల్లగా ఉన్నా, వాళ్ళు అనాథలు అయిపోతారన్నా. రేయ్, మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిరా? వాళ్ళను అనాథలు చేసినావు కదరా. నీలాగే ఆ పసివృతం ఎంత తల్లడిల్లు ఉంటుందిరా. కొంచెమైనా జాలి అనిపించలేదురా? అతని ప్రాధేయపడినా కొంచెమైనా కనికరం చూపించలేదు కదరా. ఎలారా నిన్ను క్షమించాలి? రేయ్, నిన్ను చంపను, కానీ ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేస్తా. నువ్వు బ్రతికున్న చచ్చిన శవంలా చేస్తా. వచ్చేసావా? ఏం చేసావు చెప్పింది? ఒప్పుకోవాలి, తప్పదు. అవసరం అటువంటిది. మరి చూడు, నువ్వు కాదు కూడదని మెండికొచ్చినావు అనుకో, నా పనితనం చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చూసావు, మరి ఇంకా చూడాలనుకుంటే నీ ఇష్టం. ముందు నీకు ప్రమోషన్ కావాలంటే నాకు పర్మిషన్ ఇవ్వు, లేదంటే నువ్వు ఈ స్టేజ్లోనే ఉంటావు. ఏమంటావు? ఎస్ ఆర్ నో? ప్లీజ్ సార్, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు సార్. అందరూ నా మీదనే ఆధారపడి ఉన్నారు సార్. అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను. నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇంకొక ఛాన్స్, కొంచెం టైం కావాలి సార్. తీసుకో, గంట 2 గంటల, మళ్ళీ వచ్చి చెప్పు. నీకోసం వెయిట్ చేస్తా. వావ్, వచ్చావా? నువ్వు వచ్చాక ఏం సమాధానం చెప్తావని ఎదురు చూస్తున్నాను. ఇక్కడ నుండి నీ లైఫ్ మారిపోయినట్లే. నువ్వు ఇన్ని రోజులకు కర్మించావా? ఎవరా నువ్వు? డైరెక్ట్ డోర్ తీసుకుని వస్తున్నావు? డోర్ తీసుకొని రాకపోతే కోరం పోకివి, నీ పర్మిషన్ తీసుకొని రావాలరా? నిన్ను కొట్టడానికి కారణం ఎందుకురా? ఎందుకు కొట్టానో అర్థమైందనుకుంటా. అసలు బాధ్యత గల ఉద్యోగం వెలుగబెడుతూ ఇదేం పడరా? ప్రమోషన్ ఎరవేసి అమ్మాయిని లోపల తీసుకుంటున్నావా? రే, భార్యకి ఇష్టం లేకుండా భర్త కూడా తన మీద చేయి వేస్తే ఊరుకోదు. అలాంటిది నువ్వేసేలా ఒప్పుకుంటుందిరా?
ఒక్కసారి తను చీకొట్టిందా అంతే, దాని గురించి మర్చిపోవాలి. ఆడది తన పర్మిషన్ లేకుండా ఒక మొగాడు చేయి వేస్తే ఎలా ఒప్పుకుంటుందిరా? తనకు ఇష్టం లేకుండా తనని ముట్టుకునే అర్హత నీకు లేదు, ఏ మొగాడికి లేదు, అంతే. అసలు స్త్రీ అంటే ఏంటో తెలుసా? ప్రేమను అందించడంలో అమ్మ, అందంలో దేవత, ఆదరించడంలో బంధువు, దేశించడంలో నిప్పు, స్నేహంలో నమ్మకం. ఇన్ని గొప్ప విషయాలున్న స్త్రీ అంటే అన్నిటికీ అర్థం కాని పొడుపు కథలు చెప్తున్నారు కదా. మీరు 6 ఏళ్ల పాప నుండి 60 ఏళ్ల ముసలుల దాకా వదిలిపెడతలేరు కదరా. ఇటుపోతుందిరా ఈ సమాజం. ఇలా చేస్తూ పోతే ఏదో ఒక రోజు 15, 16వ శతాబ్దంలో వాడిన కత్తె అని మ్యూజియంలో చూసినట్టు 20వ శతాబ్దంలో ఒక స్త్రీ అని మ్యూజియంలో చూడాల్సి వస్తుందిరా. నీలాంటి వాళ్ళు భయపడడం మూలంగానే ఇలాంటి వాళ్ళకి హద్దులు లేకుండా పోతుంది. ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి, ఈ నా కొడుకు ఎక్కడ కాకుండా పోతుంది. మేము భయపడి కాదు, మా పరిస్థితులు అలాంటివి. ఇంట్లో పరిస్థితులు తాళలేక ఉద్యోగానికి వస్తే మీలాంటి వాళ్ళ వల్లే మాకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సిగ్గులేని వెధవల వల్ల పని చేయలేకపోతున్నాం. పోనీ ఉద్యోగం బంద్ పెట్టి ఇంట్లో ఉందామన్నా ఇంట్లో పరిస్థితులు ఉండనియ్యవు. అందుకే నాలాంటి ఆడకూతుర్లు ఎందరో బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక కుమిలి కుమిలి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడపిల్ల ఒంటరిగా అర్ధరాత్రి నడిస్తేనే నిజమైన స్వాతంత్రం అన్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే మిట్ట మధ్యాహ్నం రోడ్డు పైన నడవాలన్న భయంగా ఉంది. సారీ మేడం, క్షమించండి. నిన్ను క్షమించడమా? నీది ఒక బతికేనా? ఎంతమందిని బెదిరించి ఈ స్థానంలో ఉన్నారా? మారండిరా, మాలాంటి ఆడవాళ్ళని బ్రతకనివ్వండిరా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నమస్తే భాస్కర్. నమస్తే నమస్తే. ఉదయాన్న అంత మంచిదేనా? అంత మంచిదే భాస్కర్. ఇగో నా బిడ్డను తీసుకొచ్చిన. ఇక నుండి ఈ బిడ్డ బతుకున్నా. సరే భాస్కర్, ఇగో నా బిడ్డని నీకు అప్పగిస్తున్నా. చూడు సీత, ఈ రోజులలో ఆడపిల్లలంటే అలుసుగా చూస్తారు. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ గారు అన్నారు. కానీ అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్లలు ఒంటరిగా కనిపించని పరిస్థితి. కాబట్టి మనల్ని మనం రక్షించుకునే సామర్థ్యం మనం కలిగి ఉండాలి. ఒకానొక పరిస్థితుల్లో మనల్ని కాపాడడానికి ఎవరు ఉండరు. ఫోన్లో సిగ్నల్ ఉండదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండవచ్చు. అలాంటప్పుడే తనకు తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి.
అన్న మా నాన్న నన్ను నమ్మి మీకు అప్పగించాడు. మా నాన్న కళను నిజం చేయడానికి నేను ఎంత కృషి అయినా చేస్తా. చలో. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous? Can't wait to apply all those mathematicus. But we can't get a job that pays us enough. I'm about to pop off. Fuck you, you're lost. We all know that we never really want a boss. ఈ రోజు నేను ఓడిపోతే నా తండ్రి ఓడిపోయిన వాడైతాడు. నా తండ్రి ఎప్పటికీ ఓడిపోకూడదు. ఇప్పటిదాకా సమాజం మీద ఉన్న రెస్పెక్ట్ తో ఊరుకున్నాను. రేపు రాఖీ పౌర్ణమి, నాలాంటి చెల్లెలకు అన్న లేకుండా పోతాడని ఊరుకున్నా. ఇంకా ఊరుకొని రండ్రా. ఆడదానివి నువ్వేం చేస్తావే? మేం ముగ్గురు ఉన్నాం, నీ బలమేం సరిపోతలే? నా బిడ్డ బ్యాగు. అయ్యో సీత, నా సీత, సీతకేమైంది? అమ్మా సీత, అమ్మా సీత. ఏందిరా, ఆడదాన్ని నా బలం ఏం సరిపోతుందంటవా? సీత కూడా ఒక ఆడదే. బలవంతంగా తీసుకుపోయినా 10 తలల రావణుని మట్టి కరిపించింది. ద్రౌపదికి కేవలం చీర ఇప్పునందుకే కురుక్షేత్రమే జరిగింది. 100 మంది కౌరవుల పతనానికి కారణమైంది. మీరు ముగ్గురు ఎంతరా? రండిరా. ఇంకోసారి నువ్వు ఏ ఆడదాని జోలికి పోకూడదు. అమ్మా సీత ఆగు. అమ్మా సీత, చచ్చిన పావును ఇంకేం చంపుతావు? వదిలేయ్. వాడు ఇంకా ఏ ఆడ కూతురును తాగాలన్నా నువ్వే గుర్తుకొస్తావు. అమ్మా సీత. అమ్మా సీత, నీకేమైందోనని నేను భయపడ్డాను తల్లి. భయం ఎందుకు బాపు?
నువ్వు నా చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. నువ్వు కలలు కన్నా ఝాన్సీ రాణిలాగా తిరిగి వచ్చాను నాన్న. అదే నేను కలలుగన్న అసలైన ఆడకూతురు అంటే. నీలా ప్రతి ఒక్క ఆడకూతురు ఆలోచిస్తే నాలాంటి తండ్రులకు ఎలాంటి భయం ఉండదు. నీలాగా ప్రతి ఆడపిల్ల స్వతంత్రంగా రక్షించుకునే సామర్థ్యం ఉన్నప్పుడు ఈ దేశంలో దిశ, నిర్భయ, ప్రియాంక లాంటి సంఘటనలు జరిగేనా? ఆ తల్లిదండ్రులకు గర్భశోకం తప్పేదిగా. అందుకే బాపు నేను ఇక్కడనే ఉండి నాలాంటి ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతా. పోదాం పద బాపు. వెరీ గుడ్ అమ్మా. నువ్వు ఆడపిల్లవు కాదు తల్లి, ఆడ పులివి. అదేంటో కానీ ఆడపిల్లని అర్థం చేసుకునే వారికంటే ఆడిపోసుకునే వారే ఎక్కువ. ఆడపిల్ల అంటే టెన్షన్స్ కాదు, టెన్షన్తో సమానం. అంటే 10 మంది కొడుకులతో సమానం. మీ భాస్కర్ ఆకెనా. ఇట్లున్నాయి చూడు. అది పోస్ పోస్ పోస్. ఈ రోజు నేను ఓడిపోతే ఇది చూడు, ఈ రోజు నేను ఓడిపోతే నా తండ్రి ఓడిన వాడవుతాడు. ఈ రోజు నేను ఓడిపోతే నా తండ్రి ఓడిన వాడైతాడు. ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు వెనుకరండి. అదే ఒక్కడే షార్ట్ అయిపోతుంది. పరాటా ఎట్లుంటుంది? స్టేడు స్టేడు సాయి ఇక్కడికి రా, అమ్మాయి నేను అంటుంది కోడి పెట్ట కాదన్నా, నీకు కావాల్సిన పెట్ట కుత్త కుత్తలాడుతుంది. పట్టుకో